హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిగిన షాంఘై కోఆపరేటివ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో చైనాతో మన ఇండియా మధ్య చాలా వరకు ట్రేడ్ డీలింగ్స్ జరుపుకున్నారు. అంటే చైనాతో ఇక నుంచి మన ఇండియా జరుపుతున్న వాణిజ్యం మరింత ఎక్కువ కానుంది. ఈ చర్చల్లో ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల భారత్కు జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇప్పుడు చైనా మనకు సహకరిస్తుంది. దీనివల్ల మనం సరిహద్దు వివాదాలను పణంగా పెట్టినట్లేనా అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కూడా మోదీ సరిహద్దు వివాదాలన్నిటినీ మర్చిపోయారు, చైనాతో రాజీ పడడానికి వెళ్ళారు అని కాంగ్రెస్ కూడా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నిజంగానే మన దేశం సరిహద్దు వివాదాలు, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా పాకిస్తాన్కు హెల్ప్ చేసింది, దీనిపై కూడా మన ఇండియా రాజీ పడినట్లేనా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ ఈ వ్యాఖ్యను చేశారు. మోదీ సరిహద్దు వివాదాలను రాజీ పడ్డారు, గల్వాన్ ఘటన విషయాన్ని మర్చిపోయారు, అంతేకాకుండా సరిహద్దు దగ్గర చైనా మన భూభాగాలను ఆక్రమించింది అని జయరాం రమేష్ చెప్పారు. దీనివల్ల మోదీ గవర్నమెంట్ చైనాతో రాజీపడి మరీ ఆ దేశంతో వాణిజ్య సత్సంబంధాలను పెంపొందించుకుంటోంది అని విమర్శించారు. అయితే నిజంగా ఇది జరిగిందా అనే విషయానికి వస్తే, ప్రస్తుతం మన ఇండియా వాణిజ్యంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే అమెరికా మనపై 50% టారిఫ్లను విధించింది. 50% వల్ల మనం ఇప్పటి వరకు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువులన్నీ ఆగిపోయాయి. చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతున్నా కూడా మనం చాలా వరకు టారిఫ్లను కట్టి మరీ వాటిని ఎక్స్పోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అమెరికాలో రేట్లు భారీగా పెరగడం వల్ల వాళ్ళు ఇతర ఆల్టర్నేటివ్ అంటే ఇండియన్ ప్రోడక్ట్స్ కాకుండా ఇతర ప్రోడక్ట్స్ను కొనే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన ఇండియాకు చాలా వరకు వాణిజ్యం అనేది కాస్త దెబ్బపడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కోస్తాంధ్రలో రొయ్యల పెంపకందారులు దీనిపై ఇప్పటికే ఎఫెక్ట్ చూస్తూ ఉన్నారు. రొయ్యలను అమెరికా ఇంపోర్ట్ చేసుకోవడం చాలా వరకు తగ్గించింది. దీనివల్ల రొయ్యల పెంపకందారులపై కూడా ఈ ప్రభావం పడింది. అయితే ఈ వస్తువులన్నిటినీ మన ఇండియా ఇప్పటి వరకు అమెరికా నుంచి మనం ఎంతైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దానికంటే ఎక్కువగా మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న వస్తువులే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ వస్తువులన్నిటినీ ఏదో ఒక దేశానికి తరలించాలి, ఏదో ఒక దేశంలో మార్కెట్ను చూసుకుని మనం ఆ మార్కెట్ ద్వారా అమ్ముకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. ఇదే సమయంలో చైనా కూడా అమెరికాను నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. ఎందుకంటే రీసెంట్గా మన ఇండియా కంటే ముందుగా చైనా పైనే ట్రంప్ ఫస్ట్గా టారిఫ్లను విధించాడు. ఈ టారిఫ్లను విధించగా చైనా కూడా రెసిప్రోకల్ టారిఫ్లను విధించగా ఇది పెరిగి 500% టారిఫ్ వరకు చేరుకుంది. దీనివల్ల రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితికి చేరుకుంది. ఆ తర్వాత ఈ టారిఫ్ వార్ అనేది మళ్ళీ తగ్గించుకున్నారే కానీ చైనా ఇప్పుడు అమెరికాను నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటినీ తన గుప్పిట్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దీనివల్లే ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అందుకే చైనాకు కూడా మన దేశ అవసరం చాలా ఉంది. ఇప్పుడు చైనా వస్తువులను కూడా మన ఇండియాలో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆ దేశానికి ఏర్పడుతుంది. దీనివల్ల రెండు దేశాల పరస్పర సహకారం రీత్యా ఈ ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మన ఇండియాకు చైనాతో పూర్తి స్థాయిలో శత్రుత్వం లేదు. పాకిస్తాన్తో మనకు ఉన్నంతగా శత్రుత్వం చైనాతో లేదు. అది కూడా వాణిజ్య అంశాల్లో ఈ శత్రుత్వం అసలే లేదు. మనకు ఉన్నదల్లా సరిహద్దు వివాదం మాత్రమే. చైనా తన సలామీ స్లైసింగ్ పద్ధతిలో మెల్లిమెల్లిగా మన భూభాగాలను కొద్దిగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే మన దేశానికి స్వతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చైనా ఈ పని చేస్తూనే ఉంది. గతంలో మనం కొన్ని భూభాగాలను కోల్పోయాం. అక్సాయ్ చిన్ ఇటువంటి భూభాగాలను మనం వదిలేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కువగా లేదు. ఎందుకంటే డోక్లాం ఘటనలోనే మనం చైనాను ఫస్ట్ టైం అడ్డుకున్నాం. 2017లో చైనాను అక్కడ అడ్డుకోవడం ద్వారా చైనా మన భూభాగాలను ఆక్రమించే సాహసం ఎక్కువగా చేయడం లేదు. కానీ గల్వాన్ ఘటనలో 2020లో చైనా ఈ దుస్సాహసానికి పాల్పడింది. మన ఇండియన్ భూభాగాలను కొన్నిటిని ఆక్రమించుకోవడానికి ట్రై చేసింది. సరిహద్దు వద్ద మన సైనికులు చైనా ఆర్మీని పటిష్టంగా అడ్డుకున్నారు. ఈ ఘటనలో కల్నల్ సంతోష్ బాబు వంటి సైనికులు కూడా అమరులయ్యారు. ఈ ఘటనను చూసిన తర్వాత మన ఇండియా చైనాతో వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. మ్యాక్సిమం చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ను తగ్గించుకోవడానికి ట్రై చేసింది. దాదాపు 7 ఏళ్ళు ఈ గల్వాన్ ఘటన జరిగిన తర్వాత దాదాపు 7 ఏళ్ళుగా
మన ఇండియా చైనాతో సత్సంబంధాలను అస్సలు పెంపొందించుకోలేదు. ఎందుకంటే చైనా మనతో బార్డర్ ఇష్యూ ప్రతిసారి రైజ్ చేస్తుంది కాబట్టి చైనా తాను ఉన్న ప్లేస్‌లో ఉండకుండా మన భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మన ఇండియా చైనా నుంచి వచ్చే వాణిజ్యాన్ని చాలా వరకు తగ్గించింది. ఆ దేశానికి చెందిన కీలకమైన యాప్‌లైన టిక్‌టాక్, స్నాప్‌చాట్ ఇటువంటి వాటన్నిటిని బ్యాన్ చేసేసింది. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ఇన్ఫర్మేషన్‌ను చైనా తస్కరిస్తోంది అనే కారణంతో వీటన్నిటిని బ్యాన్ చేసింది. ఈ విధంగా చైనాను మనం వాణిజ్యపరంగా దెబ్బ కొట్టాం. దీనివల్ల చైనా చాలా వరకు నష్టపోయింది. జస్ట్ యాప్స్‌ను బ్యాన్ చేయడం వల్లే చైనా కొన్ని వేల కోట్లను లాస్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ గల్వాన్ ఘటన తర్వాత మనం చైనాతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ పునరుద్ధరించాలని అనుకుంటున్నామంటే మరీ ముఖ్యంగా దీనివల్ల మన ఇండియన్ రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న వాటిలో ఫార్మా ఉత్పత్తులు, ఫార్మింగ్ ప్రొడక్ట్స్ ఇటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా రొయ్యల పెంపకందారులు ఇటువంటి వారంతా అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎక్స్‌పోర్ట్స్ అన్నీ నిలిచిపోతే ఎక్కువగా నష్టపోయేది మన ఫార్మర్సే కాబట్టి వీటన్నిటిని ఏదో ఒక దేశానికి తరలించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తరలించడంలో భాగంగా మనకు ఇప్పుడున్న ఆప్షన్ చైనా ఒకటే కాబట్టి మనం చైనాకు కూడా ఎక్స్‌పోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అదే సమయంలో చైనా కూడా ఈ సరిహద్దు వివాదాలను పాక్షికంగా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే చైనాకు కూడా మన ఇండియా అవసరం ఇప్పుడు చాలా ఉంది. అమెరికాను ఆ దేశం అస్సలు నమ్మే పరిస్థితిలో లేదు కాబట్టి చైనా కార్లు కానీ, చైనా ఉత్పత్తులు కానీ మన ఇండియాలో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆ దేశానికి ఏర్పడింది. అందువల్లే సరిహద్దు వద్ద చాలా వరకు డిస్ప్యూట్స్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. షాంఘై కోఆపరేటివ్ సదస్సుని మనం చూసుకుంటే జూన్‌లో ఒక సదస్సు జరిగింది. అప్పటి సదస్సుకు మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ సదస్సుకు హాజరయ్యారు. పహల్గామ్ అటాక్ తర్వాత జరిగిన తొలి షాంఘై కోఆపరేటివ్ సదస్సు అదే కావడంతో అందులో ఖచ్చితంగా పహల్గామ్ ప్రస్తావన వస్తుంది. ఈ ఉగ్రవాద దాడిని చైనాతో పాటు షాంఘై కోఆపరేటివ్ సదస్సు దేశాలన్నీ ఖండిస్తాయి అని మన ఇండియా కూడా భావించింది. కానీ అలా జరగలేదు. చైనా అసలు పహల్గామ్ ప్రస్తావన కూడా తీసుకురావడానికి ఇష్టపడలేదు. దీంతో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దానిపై సంతకం చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు. దీంతో ఈ డిక్లరేషన్ అనేది అస్సలు వెలువడలేదు. డిక్లరేషన్పై అన్ని దేశాల ప్రతినిధులు సంతకం చేసిన తర్వాతే అది బయటికి వస్తుంది. కానీ జూన్లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో అసలు ఈ డిక్లరేషన్ అనేది బయటికి రాలేదు. కానీ మోదీ చైనాకు వెళ్ళినప్పుడు ఈ షాంఘై కోఆపరేటివ్ సదస్సులో పహల్గామ్ ఉగ్రవాద దాడి అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ ప్రస్తావనను ఈ డిక్లరేషన్లో పొందుపరచడం వల్ల మోదీ భారీ దౌత్య విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది. చైనా ఎందుకు ఈ పనికి చేసిందంటే ఖచ్చితంగా చైనాకు మన ఇండియా అవసరం ఉంది కాబట్టి ఈ పహల్గామ్ను ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇక చైనా దిక్కులేక ఈ పహల్గామ్ అటాక్ను కూడా మెన్షన్ చేయాల్సి వచ్చింది. ఈ విధంగా మన ఇండియా దౌత్య విజయాన్ని సాధిస్తూనే వచ్చింది. అంతేకాకుండా రీసెంట్గా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశానికి వచ్చాడు. మన దేశ పర్యటనలో భాగంగా అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా సరిహద్దు వివాదాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే చైనా ఆర్మీ బఫర్ జోన్లో అంటే గల్వాన్ ఘటనకు ముందు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కే వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయంపైన అజిత్ దోవల్ కూడా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం సరిహద్దుల వద్ద శాంతియుత పరిస్థితులే నెలకొన్నాయి అని ప్రకటించారు. దీన్ని బట్టి చూసుకుంటే చైనాకు మన దేశంతో అవసరం ఉండటం వల్ల ఆ దేశానికి మన దేశంతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం ఖచ్చితంగా అవసరం కాబట్టే సరిహద్దుల వద్ద కూడా ఇటువంటి ఘర్షణలు లేకుండా చైనా వెనక్కి వెళ్ళిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోపాటు రీసెంట్గా పాకిస్తాన్కు చైనా సపోర్ట్ చేసింది. ఇటువంటి చిన్న చిన్న క్లాషెస్ మన దేశానికి ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి అంత పెద్దవి కావు కాబట్టి మనకి మెయిన్గా పాకిస్తాన్తో ఎక్కువగా శత్రుత్వం ఉంది కాబట్టి ఆ దేశాన్ని మనం ఇప్పటికే దెబ్బతీసాం. పాకిస్తాన్లో ఉన్న చైనా ఎక్విప్మెంట్ కూడా చాలా వరకు నాశనమైంది కాబట్టి చైనాకు పరోక్షంగా ఇటువంటి సంకేతాలు ఇస్తూనే మనం ఆ దేశంతో మనకు అవసరం ఉంది. అదే సమయంలో చైనాకు మనకంటే ఎక్కువగా అవసరం ఉంది కాబట్టి రెండు దేశాల మధ్య ప్రస్తుతం వాణిజ్య సత్సంబంధాలు పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. మనకు మెయిన్గా చైనాతో ఉన్న డిస్ప్యూట్ అంతా మనకు చైనాతో ఉన్నది సరిహద్దు డిస్ప్యూట్ మాత్రమే, వాణిజ్యపరమైన డిస్ప్యూట్ ఎప్పుడూ లేదు కాబట్టి ఈ వాణిజ్యపరమైన అంశాలను మనం కొనసాగిస్తూనే ఎప్పుడైతే మన రెండు దేశాలకు సరిహద్దు దగ్గర డిస్ప్యూట్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం చైనాకు బుద్ధి చెబుతూనే వస్తూ ఉన్నాం. ఆ దేశానికి సంబంధించిన
వాణిజ్యాన్ని తగ్గించుకోవడం, లేదంటే ఆ దేశానికి చెందిన యాప్లను బ్యాన్ చేయడం, ఇటువంటివి చేస్తూనే ఉన్నాం. సో చైనాకు సరిహద్దు వివాదం వచ్చినప్పుడల్లా మనం ఆన్సర్ ఇస్తూనే మన దేశ అవసరాలకు తగ్గట్లు ఆ దేశంతో వాణిజ్యాన్ని పెంపొందించుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా చైనాకు మనతో ఎక్కువగా అవసరం ఉంది కాబట్టే మన ప్రధానమంత్రి ఆ దేశానికి వెళ్ళి వాణిజ్య అవసరాలను పెంపొందించుకుని వచ్చారు. అంతే తప్ప మనం ఎక్కడ కూడా చైనాకు కానీ అటు అమెరికాకు కానీ సాగిలపడలేదు. ఆ దేశాలకు అస్సలు లొంగలేదు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.